ప్రియ స్నేహితుమా, మనము ఈ బలను చూసినప్పుడల్లా ఏదైనా మనం మర్చిపోగలం, కానీ ఆ త్యాగాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. అందుకే యేసుప్రభువు వారు ఏమన్నారు? డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అన్నాడు. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి అంటే, మనము పాపులమని, ఆయన పరిశుద్ధుడని, మనము మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 103వ కీర్తన 14వ వచనం. యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో మన హృదయముల మీద ముద్రించుకోవలసిన వాక్యం ఒకటి ఉంటున్నది. మొదటి అధ్యాయం 6వ వచనము, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి, అంటే ఫుట్ నోట్స్లో ఏమని రాయబడ్డది తెలుసా? కడిగిన వానికి అని ఫుట్ నోట్స్లో రాయబడ్డది. ఎక్కడైనా ప్రపంచంలో ఏ పుస్తకమైనా మీరు వెతకండి, ఇలాంటి సంఘటన ఎక్కడైనా జరుగుతుందా? ఇలాంటి విషయాలు మనం ఎక్కడైనా వినగలుగుతామా? మనకంటే ఎంత స్థానంలో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా, కానీ ప్రభువు త్యాగాన్ని భక్తుడు ఇక్కడ వివరిస్తున్నాడు. మనల్ని విడిపించిన వారికి అంటే దేవుని వాక్యంలో రాయబడ్డది స్పష్టంగా. లోకమంతా కూడా అపవాదిలో ఉన్నదంట. యోహాను రాసిన మొదటి పత్రిక 5:19 రాయబడ్డది. ఎఫెసీ పత్రిక 2:2 రాయబడ్డది. అలాంటిది దేవుని వాక్యంలో రాయబడ్డదిగా అపవాది క్రియలను ఆయన ఏం చేశాడట? లయపరచడానికి వచ్చాడట. అందుకే ఇక్కడ అంటాడు, మనల్ని విడిపించాడు అంటే మనము పాపానికి బానిసలమై ఉన్నామని దాని భావన. మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనం విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనల్ని ఏం చేశాడట? తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేశాడు. గుర్తింపు లేనటువంటి మానవులకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది గొప్పవారయ్యారంటే, వారు గొప్పవారు కావడానికి గల కారణం ఏంటంటే వారి విద్య కాదు, వారి అర్హత కాదు, ప్రభువే వారిని ఆ విధంగా చేశాడు. ఇక్కడ మనం ఆధ్యాత్మికంగా ఏమంటున్నాడు? అక్కడ 6వ వచనంలో ఒక రాజ్యంగా చేశాడట, యాజకులుగా చేశాడట. యాజకులు ఏం చేస్తారు? బలులర్పిస్తారు. దేవుని వాక్య ప్రకారం అదంతా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో రాయబడ్డది ఆధ్యాత్మిక సంబంధమైన బలులు. సో ఈ రొట్టె ఆయన శరీరానికి, ఈ ద్రాక్షరసము ఆయన కార్చిన రక్తానికి సాదృశ్యముగా ఉన్న దాన్నే ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇది క్రొత్త నిబంధన రక్తం అన్నాడు. అనగా ఎవరైతే దీన్ని తీసుకుంటారో, ఎవరైతే దీన్ని త్రాగుతారో, యోహాను సువార్త 6వ అధ్యాయంలో, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడిని అత్యధికమంది నేను వాడిని లేపుతానన్నాడు. సో ఆయన శరీరం కొరకు మనము కలువరి శిలువలో ఆయన చేసిన త్యాగాన్ని తలస్తూ భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడదీయబడి, విడవబడి, పొడవబడి, ఒమివేయబడి, ఎందుకంటే ఆయన మనపక్షముగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు అంటాడు, పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. ఆయన ఎందుకు ఏ పాపము లేదని పేతురు అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఆయన నోట ఏ కపటం లేదని అంటాడు. మరి ఎందుకు ఇదంతా? మనమంటే ఆయనకెంతో ప్రేమ. మనం నశించడం ఆయనకి ఇష్టం లేదు. దానికి సింబాలిక్గా మనం దీన్ని తీసుకుంటున్నాము. ఈ రొట్టె, ఈ ద్రాక్షరసం తలలు వచ్చి కృతజ్ఞత చెల్లించి మనం తీసుకోవాలని ప్రభువు కోరుతున్నాడు. ఈ రొట్టె కొరకు